కుంభరాశి వారికి ఏప్రిల్ 29 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కుంభరాశి వారికి ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలైన వారితో రేపటి రోజున ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పూర్తి అంశాలను చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ అయితే రాయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వీడియోని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా నేను చెప్పేటువంటి అంశాలన్నీ మీకు పూర్తిగా అర్థమవుతాయన్నమాట. ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరు చాలా బాధ్యతగా ఉంటారని చెప్పుకోవచ్చండి. అంటే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంత ఎక్కువగా కోపం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి ఎంత మంచి మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా కోపం అనేది కూడా ఎక్కువ, కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపమే మనకు శత్రువు అని అంటారు కదా, అలాగే మీ కోపం వలనే మీకు శత్రువులు ఎక్కువగా తయారవుతారనమాట. అది కూడా మీకు రేపటి రోజున తప్పకుండా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వారితో ప్రమాదం పొంచి ఉందండి. తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీకు శత్రువులు, వారికి మీరు రేపటి రోజున ఎలాంటి కీడు కలగాలని అంటే వారితో కొంచెం దూరంగా ఉండడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎవరి మనస్తత్వం ఎలాంటిదో, ఎప్పుడు మనల్ని ఏం చేస్తారో, ఏ నరదిష్టి నరఘోష నరపీడ మన పైన ప్రభావం చూపుతుందో అనేటువంటిది మనకు అర్థం కాదు కదండి. అందుకే ముందుగానే మనం జాగ్రత్త పడి తప్పకుండా అలాంటి వారికి దూరంగా ఉండాలన్నమాట. అలాగే ఏదైనా కానీ అంటే వీరు ఏమాత్రం కూడా భయపడరని చెప్పుకోవచ్చు. కానీ క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరము వీరు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారండి. కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కనుక, ఆ మాటలు అదుపులో ఉంచుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొకలాగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటి వారి మీద ఎంత కోపం అంటే అంత కోపం కట్టలు తెంచుకొని చూపిస్తూ ఉంటారు. అందుకుగాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయినా అలాంటి తత్వాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నారు. తప్పకుండా మీకు రేపటి రోజున అంటే రాత్రి 9 గంటల నిమిషాల రాత్రిలోపు ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుందండి. అంటే మీరు ఊహించని విధంగా మీరు చాలా కాలంగా మిత్రులుగా భావిస్తున్న ఒక ఎస్ అనే అక్షరం ఉన్న వారితో శత్రువు మీ వద్దకు వస్తాడు. రావడమే కాదు, జీవితంలో మీకు ఒక అల్లకల్లోలం సిచ్యువేషన్ని సృష్టించబోతున్నాడని చెప్పుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నట్లుగా, మీ యొక్క మేలును కోరుకుంటున్నట్లుగా ఎక్కువ నటిస్తారు. కానీ మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి, ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఎప్పుడు కూడా వాళ్ళు అంటే ఉంటారనమాట. మీ దగ్గరకు వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు, మీతోనే చేయిస్తారు. వారు వద్దు అన్నట్లుగా నటిస్తారు. వారంతటా అంటే మీ అంతటా మీరుగానే ప్రోత్సహించి మీరే వారికి మీ అంతటిగా ధన సహాయాన్ని చేయడం కానీ, మాట సహాయం చేయడం కానీ, ఇంకా వారి యొక్క పనిని 100% మొత్తం పని భుజాల మీద ఎత్తుకొని మీరే మీ ద్వారానే చేయించుకోవడానికి పెద్ద ప్రణాళికతోనే వచ్చారు. అటువంటి వ్యక్తుల గురించి ఒక్కసారి మీరు పునరాలోచన చేయండి. ఆగి ఆలోచించండి. ఏదైనా సహాయం చేయడం మంచిది, కానీ ఎంచి బూడిదలు పొయ్యకూడదనమాట. అంటే ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది, మీ జీవితం అనేది అంటే మీకు ఏం జరుగుతుంది, వారి వల్ల మంచి జరిగిందా, మీ మనసుకు ఏదైనా కాస్త ఊరట కలిగిందా, వారితో ఉన్నప్పుడు మీ మనసు చెప్పిన మాటలను ఆలకించేలాగా వారు చేస్తున్నారా, మీ నిర్ణయాల మీద వారి యొక్క ప్రభావం ఎలా ఉంది, వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా, ఇలా ఒకసారి అయినా ఎప్పుడైనా మీకు ఆలోచించారా? మీ జీవితంలో ఇటువంటి ప్రశ్న ఏ రోజైనా తలెత్తుతుంది. కానీ ఆ యొక్క ప్రశ్నను మనసులో ఆలోచిస్తే తప్పకుండా ఈ రోజున సమాధానం దొరకడం పెద్ద కష్టం కాదు. ఈరోజు ఊహించని విధంగా ఇటువంటి శత్రువును మీరు తప్పకుండా కనుగొనే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. కాబట్టి వారి సహాయం అర్థించి వచ్చారు. కానీ ఇది మాత్రం మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన. ఎందుకంటే చాలా కాలంగా వారు మీతోనే ఉన్నారు, కానీ బయటపడరనమాట. ఎప్పుడు కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం ఈ రోజున మీకు ఖచ్చితంగా తెల్లమైపోతుందన్నమాట. ఈరోజు ఎటువంటి సాయం కానీ, మాట కానీ, నిర్ణయం కానీ మీకు అస్సలు తగదు. వారు ఏ విషయంలో అయినా కదా నిర్మోహమాటంగా వారికి లేదనమాట అనే విషయం చెప్పేయండి. లేదు అని చెప్పేసేయండి. మీకు వారు ఏదైనా సహాయం కోరడానికి వస్తే కనుక అలా ఏదైనా కానీ వారు మాట్లాడిన మాట గంట తర్వాత మీరు మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి కావున ఇప్పటికప్పుడు అంటే రేపు తప్పు రేపటిదే, ఈరోజు ఒప్పు, ఈ విషయాన్ని గ్రహించండి.
ఎందుకంటే నిర్మోహమాటంగా వారికి తెలియచేయండి. మిగతా అంశాలు చూస్తే ఏదైనా కానీ పెట్టుబడులకు ఈరోజు మీకు ప్రయత్నం అయితే ఫలిస్తుంది. డబ్బు సమకూరుతుంది. వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసినటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయని చెప్పుకోవచ్చండి. ఇంకా ఈరోజు దిన ఫలితాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు. ఇంకా బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టొచ్చు. వాహనం కొనుగోలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా అనమాట. గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు. ఇలా ఏదైనా గృహాన్ని తప్పకుండా మీరు కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుందండి. ఈరోజు దినఫలాల్లో విదేశాల్లో ఉంటున్న వారికి తప్పకుండా మీ యొక్క వృత్తిరీత్యా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన దుస్థితి కనిపిస్తుంది. నిరాశ చెందొద్దు. ఎటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వారికైనా సరే కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాకనే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అనే విషయం మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు అందరికీ తెలుసు కదా. స్నేహితులకు సంబంధించి మీరు ఒక శుభవార్తను అయితే ఈరోజు తప్పకుండా వినబోతున్నారు. అయితే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందు ఒక అవకాశం వస్తుంది. 100% మీకు అవకాశం మీ మనసుకు నచ్చకపోవచ్చు, కానీ చిన్న అవకాశం అయితే మీకు మొదలు పెడితే చిన్న మెట్టు పెద్ద మెట్టు అవుతుందన్నమాట. భగవంతుడు ఇలాగే ఇస్తాడు కాబట్టి కష్టపడితేనే పైకి వస్తామని మనసులో పెట్టుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మీరు ఆ శత్రువుని ఎవరో ముందుగా గమనించి వారికి దూరంగా ఉండడం మీకు చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున కష్టాన్ని కలిగించడానికి వారు వస్తున్నారు కాబట్టి అటువంటి వారితో తప్పకుండా మీరు దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నరదిష్టి, నరఘోష, నర ఏడుపులు ప్రతి మనిషి మీద పడుతూ ఉంటాయి కదండి. నరదిష్టి తగిలితే నల్లటి రాయైనా ఎంతటి రాయైనా పగిలిపోవాల్సిందే అని అంటారు. కాబట్టి అంతటి నరదిష్టి మీ పైన ఉంటుంది కాబట్టి, అంటే మీరు ఎప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు ఆ వ్యక్తుల నుంచి ప్రమాదం అనేది తప్పదు. కాబట్టి రేపు 9 లోపు మీరు జాగ్రత్త పడితే మీకు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేరండి. ఎటువంటి ఆపదను మీకు కలిగించలేరు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు మంగళవారం కదండి, తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనుక మీ ఊరిలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా హనుమాన్ చాలీసాను, హనుమంతుని గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా హనుమంతునికి సింధూర అర్చన చేయండి, సింధూరాన్ని సమర్పించండి. ఇలా చేసినట్లయితే మీకు తప్పకుండా అంతా కూడా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున అంతా బాగుంటుంది. కొంచెం ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త పడండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సకేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా ఏదైనా కానీ, అంటే మీ ప్రియమైన వ్యక్తి ఏదైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. కాబట్టి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని తప్పకుండా కేటాయించుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఖర్చు కూడా పెట్టుకోవద్దండి. తప్పకుండా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది అండి, అంటే ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మాకు ఉద్యోగం రావడం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. తప్పకుండా మీరు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి గంగాజలంతో అభిషేకం అనేది చేయించండి. సోమవారం రోజు కానీ మీకు ఏ రోజు వీలైతే సోమవారం రోజు తప్పకుండా శివుడికి ఎంతో ఇష్టమైన గంగాజలంతో అభిషేకం చేయండి. ఆరోగ్యం, కుటుంబం, వృత్తి, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహ జీవితం కూడా మీకు అనుకూలంగా ఉంది. కుంభరాశి వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ వ్యక్తులతో ఉన్నటువంటి శత్రువులు మీ మనసుకు అప్పుడే తెలిసి ఉంటారు కదా వారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.